సో హలో గైస్, అందరికి జై శ్రీరామ్, జై శ్రీ గణేష. ఈరోజు ధూళిపేటకి అయితే వచ్చినాం. ధూళిపేటలో ఎక్కడ ఉన్నారంటే ఈరోజు శంకర్ సింగ్ కళాకార్. సో శంకర్ సింగ్ కళాకార్ అంటే తెలియదు అంటే ఎవరు లేరు. మేబీ ఇక్కడ ఐ మూమెంట్, హ్యాండ్ మూమెంట్ కానీ మన హనుమాన్ మూమెంట్ కానీ సో ప్రతి ఒక్కరు మీకు చూపిస్తాను. మూమెంట్ గణపతి అనమాట. ఇక్కడ చూపి, గణపతిని చూపి. సో మన గణేష్ అయితే బొజ్జ గణపయ్య చాలా భారీగా ఉండు. మేబీ ఉండొచ్చు 20 feet 25 ఎబో, ఆ 20-25 ఉండొచ్చు గణేష్ అయితే. సో మన గణేషుడు చూసుకోవచ్చు, జ్యువెలరీ వర్క్ అయిపోయింది. చూడొచ్చు, మొన్న వచ్చినప్పుడు అయితే బొట్టు లేదు. సో పైన కిరీటం కూడా కలర్ వేయలేదు. ఈసారి అయితే కలర్ వేసిరు. అదేవిధంగా బొట్టు, జ్యువెలరీ వర్క్ అయితే ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ చూసుకోవచ్చు గజమాల, చాలా పెద్ద గజమాల. మన గణేష్ చూసుకోవచ్చు, చాలా భారీ అంటే చాలా భారీగా ఉండు. ఎంత భారీగా ఉందో చూడొచ్చు మీరు. మేబీ నా చేతిలో పెట్టినా కూడా నా చేతులకు మించి ఉండు. సో మన గణేశుడి పైన చూసుకున్నట్లయితే అక్కడ బాలరాముడు. సో అయోధ్యలో ఎంత ఫేమస్ అందరు తెలుసు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మన సీతమ్మ తల్లి. సో సీతమ్మ తల్లిని చూసి, సో మన సీతమ్మ తల్లి ఇక్కడ సైడు. సో పైన ఉంది కదా, పైన సూర్య బ్యాక్గ్రౌండ్ ఉంది కదా పైన కిరీటం పైన. సో అదే, సో ఏదైతే ఉందో పైన అది ఎల్లో కలరా మేబీ, అది తిరుగుతుంది అన్నమాట, మూవింగ్. సో అది మూవింగ్ అవుతుంది. ఇక్కడ గణేషునికి వచ్చేసి స్పెషల్ మన హ్యాండ్ మూమెంట్. సో ఆశీర్వదిస్తున్నా అన్నమాట కిందికి పైకి ఇట్లా. సో ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేస్తే మా హనుమాన్, మన బజరంగ్ దళ అందరూ తెలుసు. సో మన హనుమంతుడు గుండెలు చీర్చుకుంటా సో సీతమ్మ తల్లిని, శ్రీరాముడిని చూపిస్తుండు. సో ఈ విధంగా ధూళిపేటలో మాత్రం ఎవ్వరు పెట్టలేదు. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే లక్ష్మణ్జీ మన తెలుసు. సో మన లక్ష్మణ్జీ కూడా విగ్రహం ఇక్కడ లెఫ్ట్ సైడ్లో, ఇక్కడ రైట్ సైడ్లో మన బజరంగ్ బలి. సో మన భయ్య వాళ్ళు అయితే వచ్చిర్రు. సో మన భయ్య వాళ్ళు జ్యువెలరీకి అయితే వచ్చిర్రు. సో ఎట్లా అనిపిస్తుంది భయ్య మన గణేష్ ఎట్లుండు? ఈసారి చాలా మంచి కాన్సెప్ట్ తోటి తీసుకొచ్చారు మన శంకర్ సింగ్ వాళ్ళు. సో యాక్చువల్లీ ఏంటంటే మనకి ఈ రాముడు పట్టాభిషేకం అయ్యే టైంలో సో ఈ కాన్సెప్ట్ అనమాట. సో రాముడు పట్టాభిషేకం అయ్యే ఆ టైంలో మనకి హనుమంతుడు సో చూసుకునే ఆ టైంలో మనకి గుండెని చీల్చిస్తారు ఆ టైంలో. సో ఏంటంటే అప్పుడు స్వామివారు మన గుండెల్లో ఉంటాడని దానికో ఇప్పుడు స్వామివారికి వచ్చిన వైద్య మణిమాణికలు ఇద్దామని రాముడు అనుకుంటే నాకు ఇవన్నీ అవసరం లేదు, మీరు నా గుండెల్లో ఉంటారు అని గుండె చీల్చి చూపిస్తారు ఇట్లా. సో మన కల్చర్ని మిస్ కాకుండా ప్రతి ఒక్క చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అర్థమయ్యే విధంగా సో మన శంకర్ సింగ్ కళాకారు అయితే ఈ విధంగా. సో అందరికీ రామాయణం తెలియదు. సో ప్రతిదీ ఒక మూమెంట్ అనేది ఇక్కడ మూమెంట్ చూపించుకుంటా, ఇక్కడ హనుమాన్ చూపించుకుంటా, రాముని చూపించుకుంటా, సీతామాతలను చూపించుకుంటా. సో ప్రతిదీ ఒకటి మన నేచర్కి సంబంధించి, మన దేవుళ్ళు, మన నేచర్ని కాపాడిన మన దేవుళ్ళు. సో మన లైఫ్ ఎలా ఉండాలో తెలియజేసిన మన దేవుళ్ళ గురించి తెలియజేయడం జరిగింది ఇక్కడ మన శంకర్ సింగ్ కళాకారు అయితే. సో ఇది అనమాట మన శంకర్ సింగ్ కళాకారు దగ్గర ఉన్న స్పెషాలిటీ. ఐ మూమెంట్, ఇక్కడ చేయి మూమెంట్ కావచ్చు, ఇక్కడ హనుమాన్ మూమెంట్ కావచ్చు, సో అక్కడ సీతమ్మ తల్లి కావచ్చు, ఇక్కడ శ్రీరాముడు బాలరాముడు కావచ్చు. సో ఇది ప్రతిదీ మనకు మన కల్చర్ని గుర్తు చేసే విధంగా ఉంది. సో ప్రతి ఒక్క గణేష్ కూడా అక్కడ చూసుకున్నట్లయితే సేమ్ డెమో ఇక్కడ గణేష్ ఎట్లుండో అక్కడ కూడా గణేష్ సేమ్ అదేవిధంగా. సో ఇవైతే బుక్ అయిపోయినాయి, మేబీ ఇప్పుడు ఇది ఒకటి బుక్ అయిపోయింది. సో ఇంకా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది అనమాట ఈరోజు వీడియో అయితే శంకర్ సింగ్ కళాకారు దగ్గర ఉన్న అప్డేట్స్. సో మొన్న వీడియో పెడదాం అనుకున్నా, కాకపోతే ఆ రోజు మనకు కలరింగ్ లేకపోయే వరకు సో నాకైతే ఏ బుద్ధి కాలేదు. సో ఈరోజు అయితే చూడొచ్చు, చాలా అట్రాక్టివ్గా ఉంది. సో మళ్ళీ ఒకసారి చూపించు గణేష్ మొత్తం. సో ఇది అనమాట మన గణేశుడు చాలా భారీగా మన బొజ్జ గణపతి అయితే సిట్టింగ్ పొజిషన్లో ఉండు. సో ఇది మన శంకర్ సింగ్ కళాకారు దగ్గర ఉన్న అప్డేట్ అయితే. సో ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.